హైడ్రా విషయంలో ఇలా కొరితో తలగోకుండా అయిపోయిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఇలా పేదల బతుకులతోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆటలాడుతున్నది. పేదల బతుకులను సర్వనాశనం చేస్తున్నది. వాళ్ళ గతం చెప్తున్నాం, హైడ్రాకు మేము వ్యతిరేకం కాదు, కానీ ఈ పేదల బతుకులు నాశనం చేయడం ఏంది, ఈ పేదల ఇల్లు కూల్చడం ఏంది, అసలు ప్రభుత్వం యొక్క ప్లాన్ ఏంది? ఇవాళ హైడ్రా అటు పోయింది, మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది. మూసి ప్రక్షాళన అంటే ఏం ప్రక్షాళన చేస్తారు? నేను చిన్నప్పటి నుంచి ఉంటున్నది, 30-40 సంవత్సరాల నుంచి ఉంటున్నా మూసి ప్రక్షాళన చెప్పండి. అంతకుముందు ఆ జపాన్ నిధులు ఖర్చు పెట్టారు, జమైకా నిధులు ఖర్చు పెట్టారు. మరి ఏడమైనాయో హుస్సేన్ సాగర్ నీళ్లు కొబ్బరి నీళ్ళు చేస్తానండి ఆయన ఫామ్ హౌస్ ఉన్నాడు. ఆయన పోయి కాళేశ్వరం పేరుతోనేమో 1,00,000 కోట్లు నాశనం చేసి ప్రజల మీద భారం పెట్టిండు. ఇప్పుడు వీళ్ళేమో మూస్తున్నది ప్రక్షాళన కోసము 1,50,000 కోట్లు ఖర్చు పెడతారట. ఇవాళ జీతాలు వేయడానికే పైసలు లేవు, 6 గ్యారెంటీలు అమలు చేయడానికి పైసలు లేవు, ఉద్యోగులకు డిఎల్ ఇద్దామంటే ప్రమోషన్ ఇద్దామంటే పైసలు లేవు, వాళ్ళ వీటికి పైసలు లేవు. ఇప్పుడు 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి వరకేస్తారు? మళ్ళీ ప్రజల మీద భారం పెడతారు. ఆయన 5 లక్షల కోట్లు అప్పు చేస్తే వీళ్ళు 10 లక్షల కోట్లు ఇవాళ చిప్ప చేతి కాదు. ఇవాళ శ్రీలంక